హాయ్ నమస్తే అందరికీ. మనం ఈరోజు తెలుసుకునే అంశం ఏంటంటే ఒక కంప్లీట్ టెక్స్ట్ని డివైడ్ చేసి అంటే స్ప్లిట్ చేసి ముక్కలు చేయడానికి లేదా వేరువేరుగా ఉన్న భాగాలు ఏదైతే టెక్స్ట్ ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు 10,000 రూపీస్ ఓన్లీ ఇలా ఏదైతే ఉందో దాన్ని ఒక దగ్గర చేసి సింగిల్ లైన్లో మనం క్రియేట్ చేయడానికి దీనికి మనం ఏ పద్ధతులు పాటిస్తాం అన్న దాని మీద మనం ఈరోజు తెలుసుకుందాం. నేను చెప్పిన విధంగా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ మనకు అవసరమైన సొల్యూషన్ ఏంటి అన్నదాన్ని మనం చూస్ చేసుకుని ఈజీగా మనం దాన్ని సాల్వ్ చేసుకుంటే ప్రయత్నం చేద్దాం. ముందైతే అందరికీ ఈజీగా ఉండేది సొల్యూషను ఈజ్ ఈక్వల్ ఇది అండ్ ఇది అండ్ రూపీస్ అండ్ ఓన్లీ ఇలా కొట్టేస్తే మనకు స్పేస్ లేకుండా కంప్లీట్గా టెక్స్ట్ వచ్చేస్తుంది. సో మనకు కంపల్సరీగా స్పేస్ కావాలి కాబట్టి కంపల్సరీగా మనం స్పేస్ కోసం మళ్ళీ ఇంకో అండ పెట్టుకొని బ్రాకెట్ ఓపెన్ స్పేస్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, మళ్ళీ అండ పెట్టుకుని బ్రాకెట్ ఓపెన్ స్పేస్ బ్రాకెట్ క్లోజ్. అలాగే అండ్ పెట్టుకుంటే ఇలాగూ 10,000 రూపీస్ ఓన్లీ ఏదైతే ఉందో టెక్స్ట్ అంతా కూడా జాయింట్ అయిపోయి మనకు కావాల్సిన ఎంత స్పేస్ కావాలో ఏంటో అలాగే మనకు వస్తుంది. సపోజ్ మనకి స్పేస్ ఇచ్చాం, స్పేస్ బదులు మనకేమన్నా మధ్యలో చిన్న యారో మార్క్ లాంటిది కావాలనుకోండి, ఇక్కడ యారో ఇచ్చుకుంటే దానికి యారో వస్తుంది. అంటే మన అవసరం తగ్గట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ప్రకారం కాదు, మనకి నిజంగా అవసరమైన చోట ఏదన్నా సింబల్ పెట్టుకోవాలన్నా, సపోజ్ మెయిల్ ఐడి ఉంది, పేరు అలాగే డొమైన్ నేమ్ ఉంటుంది, మధ్యలో దాన్ని జాయిన్ చేయడానికి @ ఉపయోగిస్తాం. సింబల్ కావాలన్నా ఇలాగ మనం ఏదైనా జాయిన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పద్ధతి. రెండోది వచ్చేసి కాన్కాట్ అని ఉంటుంది. కాన్కాట్ ఈజ్ ఈక్వల్ కాన్కాట్ బ్రాకెట్ ఓపెన్ కామా కొటేషన్ కామా బి కామా ఇలాగూ మనం టెస్ట్ అంతా కూడా ఇలా చేసుకోవచ్చు. దీనికన్నా కూడా మనకు అండ ఉపయోగించడం చాలా ఈజీ, కానీ మనం అనుకున్నట్టు డిఫరెంట్ ఉన్న దాంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. అయితే లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చింది కదా, కొత్తగా 365లో వచ్చింది టెక్స్ట్ జాయిన్ అనేది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ 365లోనే వర్కౌట్ అవుతుంది, కంపల్సరీగా అది నోట్ చేసుకోండి. ఇది కొంచెం ఈజీగా బ్రాకెట్ క్లోజ్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇది ఒక పద్ధతి. ఇది కొంచెం ఈజీగానే అవుతుంది. మీకు నెంబర్ 1 కానీ నెంబర్ 3 కానీ కొంచెం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది సో తర్వాత మనం టెక్స్ట్ని స్ప్లిట్ చేయటం ఎలా అన్న దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. జాయిన్ చేయటం తెలుసుకుందాం, స్ప్లిట్ చేయటం ఎలాగైనా చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, కాపీ చేసుకున్నాం, అయితే ఇదే
మనం ఫార్ములాస్ లేకుండా ఉంటే మనం స్ప్లిట్ చేసుకుంటాకి కరెక్ట్గా అవుతుంది. దీన్ని కాపీ పేస్ట్ చేసుకున్నాం. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని డేటాలోకి వెళ్తే ఇక టెక్స్ట్ కాలం అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. డెలిమిటెడ్ ఒకటి, ఫిక్స్డ్ విత్ ఒకటి. ఫస్ట్ దాన్ని చూద్దాం ముందు. దీంట్లో నెక్స్ట్కి వెళ్ళి మనకి దేని ప్రకారం మనం విభజించుకోవాలన్నది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్పేస్ ఉంది, ట్యాబ్, అది పెట్టుకుంటే ఎక్కడైతే జాయింట్లు ఉన్నాయో అక్కడ వరకు దాన్ని వేరీ చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఇంత ముందు ఎలా ఉందో అలాగ వస్తుంది. 2 సెమీకోలన్, కామా, స్పేసు, అదర్స్. మనం ఏమైనా చెప్పదలుచుకుంటే కొన్ని చెప్పవచ్చు. ఇప్పుడు నేనేమన్నానంటే అదర్స్ పెట్టి డాష్ అనేది మాత్రం ఇచ్చా. ఏదైతే నేను హైఫన్ ఇచ్చానో దానికి ఇందులో ఈ టెక్స్ట్ మొత్తం మీద ఎక్కడుంది, ఇక్కడ 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 మాత్రం ఉంది, వీటిలో ఎక్కడా లేదు. సో అంతవరకే స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొట్టాం అనుకోండి, ఇది మట్టి స్ప్లిట్ అయింది, ఇది స్ప్లిట్ అవ్వాల. ఓకే, నేను ఇది పైన స్పేస్ అలాగ ఉంచాను కాబట్టి అది పైకి వెళ్ళింది. మనం హెడ్డింగ్ పెట్టుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. లేకపోతే మనం ఇంతవరకే సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు టెక్స్ట్ కాలంలోకి వెళ్ళి మనం అదే పెట్టుకుని నెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో దాన్ని పెట్టుకున్నాం. ఇక్కడ స్పేస్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దీనికి కూడా స్పేస్ ఉంది మధ్యలో, అందువల్ల స్పేస్ అనేటప్పుడు దానికి కూడా తీసుకుంది. మనకు ప్రీవ్యూ కంపల్సరీగా చూపిస్తుంది స్ప్లిట్ అయిపోయింది. ఓకే, మనం ఎంత కష్టపడి దీన్ని జాయిన్ చేస్తే ఇది స్ప్లిట్ చేయడం కూడా ఇలా ఈజీగా చేసేస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ విత్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు రెండోది ఫిక్స్డ్ విత్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలన్నది మనం సెలెక్ట్ చేసుకుని మనకి డేటా. ఇప్పుడు సపోజ్ కొన్ని డేటాలు ఉంటాయి, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అడ్రస్సు, లేకపోతే అడ్రస్సు, టౌన్ నేమ్, కస్టమర్ నేము, కోడు, అడ్రస్సు ఇలాగ వచ్చేస్తాయి. వాటికి మధ్యలో స్పేస్ ఉంటుంది. మనం అలాంటప్పుడు కస్టమర్ కోడ్ దగ్గర, కస్టమర్ నేమ్ దగ్గర, కస్టమర్ టౌన్ దగ్గర, అడ్రస్సు, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ సపోజ్ ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా ఫిక్స్డ్ ప్రకారం అది అయిపోతుంది. డేటా దానికి సంబంధించింది కాదు కాబట్టి మీకు ఇక్కడ అంత వివరంగా తెలియదు. మీకు సంబంధించిన డేటా ఏదైతే అలాంటి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా డైరెక్ట్ పింక్ చేయండి, నేను మీకు వివరంగా ఇంపార్టెంట్. మూడు ఆప్షన్స్ ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటారు, రైట్ అంటే రైట్ సైడ్, అంటే మిడిల్లో. డిజిట్స్ కావాలనుకున్నాం, లేకపోతే ఏదైతే డిజిట్స్ కావాలనుకున్నాం, 3 తర్వాత లాస్ట్ మిడ్ అనేది టీ 1 2 3 4 అంటే టీ
4 కూడా డిజిట్స్ స్పేస్ ఉంది కాబట్టి అక్కడ ఓకే లేదు టెక్స్ట్ స్ప్లిట్ అని హాఫ్ 5లో హాఫ్